ప్రెజెంట్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ అనేది ఈ ఒక్క దాని వల్ల జరుగుతుంది. అదే యురేనియం 235. ఏదైనా న్యూక్లియర్ బాంబ్ ని తయారు చేయాలంటే ఈ యురేనియం 235 కావాలి. బట్ భూమిలో నేచురల్ గా లభించే యురేనియం 238 ఐసోటోప్. ఇందులో నుంచి 235 ఎలిమెంట్ ను వేరు చేస్తూ చేసే మొత్తం ప్రాసెస్ నే యురేనియం ఎన్రిచ్మెంట్ అంటారు. అంటే ఏ దేశంలో అయితే ఎన్రిచ్మెంట్ చేసిన యురేనియం నిల్వలు 3 to 5% ఉంటే అది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి యూజ్ చేస్తున్నారని అర్థం. అదే 20% ఉంటే ఆ దేశంలో హై ఎన్రిచ్మెంట్ యురేనియం నిల్వలు ఉన్నాయని అర్థం. ఒకవేళ నిల్వలు 90% కి చేరితే ఇంకా దేశంలో న్యూక్లియర్ బాంబ్ ని తయారు చేసుకునేంత నిల్వలు ఉన్నాయని అర్థం. ప్రస్తుతం ఇప్పుడు ఇరాన్ దగ్గర ఈ ఎన్రిచ్మెంట్ యురేనియం నిల్వలు 60% కి చేరుకుంది. ఇది 90% గనక రీచ్ అయితే అప్పుడు ఇరాన్ ఈజీగా న్యూక్లియర్ బాంబ్ ని తయారు చేసుకోగలదు. సో అందుకే ఇప్పుడు అర్జెంట్ గా ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇరాన్ నుంచి మాకు ప్రమాదం ఉందని ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై భారీగా దాడులు చేస్తున్నారు. అలాగే ఎంతమంది ఇరాన్ సైంటిస్టులని గుర్తు తెలియని వ్యక్తులు చంపుకుంటూ వస్తున్నారు. మరి ఇరాన్ పై ఇజ్రాయెల్ అండ్ అమెరికా చేస్తున్న ఈ దాడి గురించి మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.